హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మిరియాల చారు. అందుకోసం ఇక్కడ రోల్లో మిరియాలు అలానే వెల్లుల్లి రెమ్మలు తీసుకొని దంచి పెట్టుకున్న తర్వాత చింతపండుని ఒక వాటర్లో నానబెట్టుకొని ఇలా కప్పులో ఒక సైడ్ పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని నీళ్ళు 2 గ్లాసుల వాటర్ని ఒక గిన్నెలో తీసుకొని టమోటాని ఇలా ముక్కలుగా కట్ చేసి ఉడికించుకోవాలి. మీకు వాటర్ ఎక్కువ అయ్యేటట్లుంటే ఆ వాటర్ని ఒక గిన్నెలో పక్కకు తీసి పెట్టుకోండి. సో నాకు వాటర్ ఎక్కువ అనిపించినాయి, అందుకు నేను ఇక్కడ పక్క తీసి పెట్టుకున్నా. మళ్ళీ ఉడికినాక ఇట్లా పప్పు గుత్తితో ఎనుపుకోండి, కొంచెం మెత్తగా అవుతాయి. తర్వాత 2 గ్లాసుల నీళ్ళు వేసుకోండి. తర్వాత రసం పౌడర్ని 2 స్పూన్స్ వేసుకోండి. అలానే ఇప్పుడు మనం రోల్లో దంచి పెట్టుకున్నాం కదా మిరియాలు ఇంకా వెల్లుల్లి రెమ్మలు, అవి వేసుకోవాలి. తర్వాత రాళ్ళుప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను 2 క్యూబ్స్ బెల్లం వేసుకుంటున్నాను. కావాలంటే మీరు వేసుకోండి, లేదంటే లేదు. పసుపు, ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకోవాలి. ఇంకా లాస్ట్గా కొత్తిమీర వేసుకొని ఇప్పుడు కొద్దిసేపు చారుని మరిగించాలి. ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ మరిగించుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇంకా మనకి రసం అయిపోయింది. ఇప్పుడు రసంకి పోపు పెట్టుకోవాలి. మనం ఒక ప్యాన్ అదే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి పోపు వేసుకోవడానికి. ఫస్ట్ నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఇంకా కరివేపాకు, ఇంకా ఎండుమిరపకాయలు ఉంటే ఎండుమిరపకాయలు వేసుకోండి. ఇక్కడ నాకు అవైలబుల్ ఉంది కాబట్టి నేను వేసుకున్నాను. ఇంకా ఇవి బాగా రోస్ట్ అయినాక అన్నీ దాంట్లోకి వేసుకోవడమే. ఇప్పుడైతే పోపు అయిపోయింది. ఇంకా నెక్స్ట్ చారు చేసుకున్నాం కదా, ఇంకా ఆ గిన్నెలోకి అయితే వేసేసుకొని మిక్స్ చేసుకొని ఇంకా వేడి వేడి అన్నంలో రసం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి నేను చేసినట్టు మీరు కూడా ఒకసారి చేసుకొని తినండి, ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్లో అయితే చెప్పండి. ఇప్పుడైతే నేను ఇక్కడ అన్నంలోకి అయితే తింటున్నాను. టేస్ట్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. ముఖ్యంగా చలికాలంలో ఈ వేడి వేడి మిరియాల రసం తింటే జలుబు కానీ దగ్గు కానీ వచ్చినట్టయితే మీకు తొందరగా తగ్గిపోతుంది. అది కూడా నైట్ టైమ్స్ తినండి, ఇంకా రికవర్ అవుతుంది. మరి కొన్ని వీడియోస్లో మరీ కలుసుకుందాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.